let us see, already we have completed in third chapter 3.1 exercise. Let us see our textbooks 3.4. ఓకేనా, 3.1 ఎక్సర్సైజ్ అయిపోయిందండి. నెక్స్ట్ పేజీలో 3.4 ఓకేనా, జామెట్రిక్ మీన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. See here 3.4.1 is there, graphical representation of a linear polynomial. In your textbook see 3.4.1 graphical representation of the linear polynomial. Next page 3.4.2 graphical representation of the quadratic polynomial. In the next page 3.4.3 is there, geometrical meaning of the zeros of the cubic polynomials. అంటే మన graphs, we will see the graphs of linear polynomial and quadratic polynomial and also cubic polynomial. In the next topic, let us see the screen. Graph of linear polynomial. లీనియర్ పాలినామియల్ అంటే, లీనియర్ పాలినామియల్లో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్. ఆన్ ద స్క్రీన్ సి, ప్రీవియస్గా నేను చెప్పింది మొత్తం టెక్స్ట్ బుక్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్ పెట్టుకోండి కంపల్సరీ, టెక్స్ట్ బుక్ రఫ్ బుక్. సి ద స్క్రీన్. గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుంటే కనుక దాని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే మనకు స్ట్రైట్ లైన్స్. ఏదైనా తీసుకోండి లీనియర్ పాలినామియల్. వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్? దట్ ఈస్ ax plus b. ఓకేనా, లెట్ us see. p of x is equal to ax plus b. p of x is equal to y అండి ఇక్కడ. ఓకేనా, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నప్పుడు p of x is equal to 0 తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ గ్రాఫ్ కాబట్టి కంపల్సరీ p of x is equal to y తీసుకోవాలి. ఓకేనా, let us assume p of x is equal to y. Now what is the equation? Y is equal to, in the p of x place you want to substitute the y, so y is equal to ax plus b. So that is the equation of linear polynomial standard formula. Y is equal to ax plus b. Okay na, in linear polynomials the graph is always straight line. అక్కడ కంపల్సరీ క్వాడ్రాటిక్ లీనియర్ పాలినామియల్లో ఈ లీనియర్ పాలినామియల్లో కంపల్సరీ మనకి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్లోనే ఫామ్ అవుతుంది. లెట్ us see the examples. See the example. y is equal to 2x plus 3, y is equal to x plus 5, y is equal to x minus 9 and also y is equal to x. ఏదైనా తీసుకోండి, ఎనీ ఎగ్జాంపుల్. ఓకేనా, అంటే అక్కడ ఉన్న వేరియబుల్కి, ఎక్స్ వేరియబుల్కి పవర్ కంపల్సరీ 1 ఉండాలండి. దాన్నే లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. ఓకేనా, అది 1 టర్మ్ అయినా ఉండొచ్చు, 2 టర్మ్స్ అయినా ఉండొచ్చు. సో దీస్ 4 ఎగ్జాంపుల్స్ ఆర్ లీనియర్ పాలినామియల్స్. y is equal to 2x plus 3, y is equal to x plus 5, y is equal to x minus 9, y is equal to x. So in all equations we have the power is 1 only. So that is linear polynomials. In linear polynomials only the graph is straight line. ఓకేనా, అది స్ట్రైట్ లైన్స్ ఎలా అయినా రావచ్చండి. అంటే ఎక్స్ యాక్సిస్ని కంపల్సరీగా 1 టైం టచ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ని 1 టైం టచ్ అవుతుంది. సెకండ్ గ్రాఫ్లో చూడండి ఎక్స్ యాక్సిస్ని ఇంకా టచ్ కాలేదండి. ఓకేనా, ఆరో మార్క్స్ పెట్టేశాను. అంటే ఆరో అనేది లైన్ కదా, ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే అది కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందండి. ఓకేనా, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటేనా బై యూజింగ్ ద గ్రాఫ్. ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయితేనేనండి. ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అయితే అన్ని టైమ్స్ జీరోస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఎన్ని టైమ్స్ టచ్ అయింది? 1. సో 1 0. ఇట్ హ్యాస్ ఓన్లీ లీనియర్ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0. ఓకేనా, let us see the quadratic. See graph of the quadratic.
గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్లో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే పారాబోలస్. ఎలా ఉంటుందంటే పారాబోలస్ అంటే గ్రాఫ్ అనేది అప్వర్డ్స్ అయినా ఉండొచ్చు, అప్వర్డ్ పారాబోలా ఆర్ డౌన్వర్డ్ పారాబోలా. లెట్ us see. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద quadratic polynomial is ax square plus bx plus c. ఓకేనా, ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ p of x is equal to ax square plus bx plus c. Let us, we are taking p of x is equal to y. So y is equal to ax square plus bx plus c. కంపల్సరీ గ్రాఫ్ అన్నప్పుడు మనకు వచ్చిన మన దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్ని ఈక్వేషన్ లాగా రాయాలి, y ఈజ్ ఈక్వల్ టు అని. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, దట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫ్ ఎలా వస్తుందంటే పారాబోలాస్. వాట్ ఇస్ ద పారాబోలా అంటే చూద్దాం. సి, లెట్ us see. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకేనా, హియర్ ఆన్ ద బ్రాకెట్స్ ఏమని రాశానంటే a గ్రేటర్ దాన్ 0 అంటే అక్కడ ax స్క్వేర్ ఉంది కదా ఫస్ట్ టర్మ్, ఆ a అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్లో ఉండాలి. ఓకేనా, అంటే 2నో 3నో 5 100 ఎనీవన్ ఆ ఏ ప్లేస్లో, లేదా 1 అంటే పాజిటివ్ నెంబర్సే ఉండాలి. అప్పుడు మాత్రమే గ్రాఫ్ అనేది ఈ 3 డయాగ్రామ్స్ రావచ్చు. సి ద ఫస్ట్ వన్, ఎక్స్ యాక్సిస్ ఎనీ టైమ్స్ టచ్ అవుతుందంటే 2 టైమ్స్ యూ షేప్లో వచ్చేసింది కదా, దాన్ని పారాబోలా అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ చూడండి, ఫస్ట్ రోలోనే సెకండ్ గ్రాఫ్, దట్ ఈస్ 1 టైం టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ రోలో థర్డ్ గ్రాఫ్ అసలు ఎక్స్ యాక్సిస్నే టచ్ కావడం లేదు. అలా 3 గ్రాఫ్స్ వస్తాయండి. ఓకేనా, ఏదైనా ఏ గ్రాఫ్ అయినా రావచ్చు, మనకి క్వశ్చన్ బట్టి మనం తీసుకునే ఎగ్జాంపుల్ బట్టి మనకి గ్రాఫ్ అలా రావచ్చు. అయితే కంపల్సరీగా మనకి ax స్క్వేర్ అంటే ఆ ఏ వాల్యూ అనేది కంపల్సరీ పాజిటివ్ నెంబరే అయి ఉండాలి. ఓకేనా, లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అంటే సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి మైనస్ ఉండొచ్చు, కంపల్సరీ ఫస్ట్ టర్మ్కి మాత్రం పాజిటివ్నే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ 3 గ్రాఫ్స్లో ఏదో ఒక గ్రాఫ్ వస్తుంది మనకి. ఓకేనా, ఏదో ఒక పారాబోలా చూపించచ్చు క్వాడ్రాటిక్లో. సి దాన్ని సెకండ్ రోకి ఈక్వేషన్ అండి మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ దేర్. దట్ మీన్స్ హియర్ ఫస్ట్ టర్మ్ హ్యావింగ్ ద నెగిటివ్ సైన్, సో మైనస్ a అంటే మైనస్లలో ఉంటే కన్నా ఏ వాల్యూ కంపల్సరీ గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే లైక్ దిస్, ఈ 3 గ్రాఫ్స్లో ఏదో ఒకటి వస్తుంది. సీ ద సెకండ్ రో ఫస్ట్ గ్రాఫ్ డౌన్వర్డ్స్ ఉంది కదా, పారాబోలా అనేది డౌన్వర్డ్స్, కానీ ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ టచ్ అవుతుంది. సెకండ్ రో సెకండ్ డయాగ్రామ్ ఈజ్ దట్ ఈజ్ ఆల్సో డౌన్వర్డ్స్ పారాబోలా బికాస్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి. సో 1 టైం టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్. థర్డ్ గ్రాఫ్ అసలు ఎక్స్ యాక్సిస్నే టచ్ కాలేదు, అది కూడా డౌన్వర్డ్స్ పారాబోలా ఇస్ దేర్. సో అర్థమైందండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే కనుక దాంట్లో మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే పారాబోలా అనేది ఆ పారాబోలా అప్వర్డ్స్లో ఎలా వస్తుందంటే కనుక ఫస్ట్ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అయి ఉండాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే కనుక మన గ్రాఫ్ అప్వర్డ్స్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్లో ఉంటే కనుక మన గ్రాఫ్ అనేది డౌన్వర్డ్స్, అప్వర్డ్స్ పారాబోలా డౌన్వర్డ్స్ పారాబోలా ఏదైనా రావచ్చు. ఓకేనా, మన క్వశ్చన్ బట్టి. లెట్ us see the examples. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ అండి. సి ఫస్ట్ ఎగ్జాంపుల్, వాట్ ద క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముందండి అక్కడ 1 కదా, ఏం లేకపోతే 1 ఉన్నట్టు అంటే పాజిటివే కదా, పాజిటివ్ 1 ఉన్నప్పుడు పారాబోలా అనేది అప్వర్డ్స్లో వస్తుంది. ఓకేనా, అది ఎక్స్ యాక్సిస్ని 1 టైం అయినా టచ్ కావచ్చు, అసలు టచ్ కాకపోవచ్చు, 2 టైమ్స్ అయినా టచ్ కావచ్చు. ఓకేనా, సో మనకి ఎలా వస్తుందండి ఆ గ్రాఫ్ 2 టైమ్స్ టచ్ అయింది ఇక్కడ ఈ క్వశ్చన్కి. అది ఎలానో నెక్స్ట్ చూద్దాం. అసలు మీరు ఏ గ్రాఫ్ వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్? నెక్స్ట్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ దేర్. హియర్ ద గ్రాఫ్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ద పారాబోలా ఈజ్ టచింగ్ ఓన్లీ 1 టైం. ఓకేనా, అట్ ఎ టైం ఒక్కసారి మాత్రమే టచ్ అవుతుంది అక్కడ ఎక్స్ యాక్సిస్ని ఈ ఈక్వేషన్లో.
ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్సో అప్వర్డ్స్ పారాబోలా బికాస్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్లో ఉంది, 1 ఈజ్ దేర్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు థర్డ్ వన్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఓకేనా, అంటే పాజిటివ్లోనే ఉంది, అంటే పారాబోలా అప్వర్డ్సే ఉంటుంది. అది 2 టైమ్స్ అయినా టచ్ కావచ్చు ఎక్స్ యాక్సిస్ని, లేదా 1 టైం అయినా టచ్ కావచ్చు, లేదా అసలైనా టచ్ కాకపోవచ్చు. ఇదేమవుతుందంటే అసలే టచ్ కాలేదు. ఓకేనా, ఎందుకు టచ్ కాలేదో మళ్ళీ చూద్దాం గ్రాఫ్ అనేది. ఓకేనా, డయాగ్రామ్స్ ముందు మీరు గుర్తుపట్టాలి. ఓకేనా, అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్లో ఉంటే ఈ 3 డయాగ్రామ్స్, ఫస్ట్ రోలో 3 డయాగ్రామ్స్ ఏదైనా రావచ్చు, ఇదే అని నేను చెప్పలేను, ఏదైనా రావచ్చు. ఓకేనా, సీ ద డౌన్వర్డ్స్. ఇప్పుడు చూడండి ఆ స్క్రీన్లో ఫస్ట్ డయాగ్రామ్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4. సి హియర్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముందండి, -1 ఈజ్ దేర్. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -1 ఉంటే ఆ పారాబోలా అనేది డౌన్వర్డ్స్ వస్తుంది. ఓకేనా, లైక్ దిస్. ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అయ్యింది, 2 టైమ్స్. 2 టైమ్స్ అయినా టచ్ కావచ్చు, 1 టైం అయినా టచ్ కావచ్చు, అసలు టచ్చే కాకపోవచ్చు. కానీ పారాబోలా మాత్రం కంపల్సరీ డౌన్వర్డ్సే ఉంటుంది. అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది. నెక్స్ట్ సెకండ్ వన్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 9 ఈజ్ దేర్. హియర్ సి in this we have the graph only one time it is touches to x axis. Okay na, x square యొక్క కోఎఫిషియంట్ -1, so it is in the downward parabola. See the last one, y is equal to minus x square minus 4x minus 5. So it is also x square యొక్క కోఎఫిషియంట్ what is -1, so it is also negative, so it will become downward parabola. ఓకేనా, డౌన్వర్డ్ పారాబోలాలో ఈ డౌన్వర్డ్ పారాబోల్స్లో ఈ 3 ఏదైనా రావచ్చు మీ గ్రాఫ్, ఇదే అని నేను చెప్పలేను. ఈ 3లో ఏదైనా రావచ్చు. అప్వర్డ్స్ అడిగితే కన్నా చూడండి. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఈ అప్వర్డ్ పారాబోలా అనేది ఈ 3లో ఏదైనా రావచ్చు. ఆ 3లో ఏమేమి వస్తాయి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపట్టాలండి, అసలు ఒక పాలినామియల్, ఓకేనా, ఏదైనా ఒక పాలినామియల్ వస్తే ఏ గ్రాఫ్ వస్తుందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు వాంట్ టు అజ్యూమ్. ఓకేనా, లీనియర్ పాలినామియల్ ఇస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది మనకు తెలుసు. క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తే మనకు గ్రాఫ్ ఎలా వస్తుందంటే పారాబోలాస్, అది అప్ వైడ్ అయినా ఉండొచ్చు, డౌన్ వైడ్ అయినా ఉండొచ్చు మన ఎగ్జాంపుల్ బట్టి. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్లో ఉంటే అప్వర్డ్స్ వస్తుంది పారాబోలా, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్లో ఉంటే పారాబోలా అనేది డౌన్వర్డ్స్ వస్తుంది. అది ఇంపార్టెంట్. అది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అవుతుందో మళ్ళీ చూద్దాం. వైల్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద గ్రాఫ్లో చూసేటప్పుడు చూద్దామండి. సారీ, see the last line. In quadratic polynomial has at most 2 zeros. ఓకేనా, ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయంటే కంపల్సరీ 2 zeros. లీనియర్ పాలినామియల్లో ఓన్లీ 1 0. ఓకేనా, దీంట్లో 1 0 అయినా ఉండొచ్చు, అసలు జీరోస్ అయినా ఉండకపోవచ్చు, 2 zeros అయినా ఉండొచ్చు. ఎట్ మోస్ట్ అంటే హైయెస్ట్, మ్యాక్సిమం 2 అని, మినిమం 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు. కంపల్సరీ మ్యాక్సిమం 2 అని దాని మీనింగ్. ఓకేనా, క్వాడ్రాటిక్లో మ్యాక్సిమం 2 zeros. నెక్స్ట్ సీ ద క్యూబిక్ పాలినామియల్ ఆఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. సి ఈ గ్రాఫ్ ఎలా వస్తుందంటే డిఫరెంట్ టైప్స్. లెట్ us see. దీని స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ax పవర్ 3 ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. లెట్ us p of x is equal to ax పవర్ 3 ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. సో p of x is equal to y I am taking, substituting in the equation. So y is equal to ax power 3 plus bx square plus cx plus d. So that is the cubic polynomial standard formula. Okay na, standard form, standard equation ani cheppachu. Equal is there now. Let us see the examples. Y is equal to x power 3 minus 4x.
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 మైనస్ 4x. దాని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే లైక్ దిస్, ఎన్ షేప్లో. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎనీ టైమ్స్ టచ్ అవుతుందండి? 3 టైమ్స్. ఎక్స్ యాక్సిస్ని 3 టైమ్స్ టచ్ అవుతుంది. అంటే హారిజాంటల్ లైన్స్ని ఎనీ టైమ్స్ టచ్ అవుతుంది, అది మనకు వచ్చిన గ్రాఫ్ 3 టైమ్స్. ద సెకండ్ గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మనకు వచ్చిన గ్రాఫ్ ఎనీ టైమ్స్ టచ్ అవుతుందండి? 2 టైమ్స్. 0 దగ్గర టచ్ అవుతుంది, నెక్స్ట్ 2 దగ్గర 1 దగ్గర కూడా టచ్ అవుతుంది. సో 2 టైమ్స్ టచ్ అవుతుంది. ద థర్డ్ ఎగ్జాంపుల్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3. దీనికి గ్రాఫ్ అనేది ఓన్లీ 1 టైం టచ్ అవుతుంది. ఓకేనా? ఇన్ క్యూబిక్ పాలినామియల్ అట్ మోస్ట్ 3 జీరోస్. ఓకేనా? అట్ మోస్ట్ 3 జీరోస్. అది 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, అసలు టచ్ అయినా కాకపోవచ్చు. ఓకేనా? కంపల్సరీ అయితే కన్నా అట్ మోస్ట్ 3 జీరోస్ ఇన్ ద క్యూబిక్ పాలినామియల్. ఓకేనా? కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ని అయితే టచ్ అవుతుంది. దట్ ఈస్ ద లాస్ట్ లైన్. ఇన్ క్యూబిక్ పాలినామియల్ having at most 3 zeros. ఓకేనా? దట్ ఈస్ ద లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఎన్ని జీరోస్ ఉంటాయండి? 1 జీరో ఎట్ మోస్ట్. ఇన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. ఇన్ క్యూబిక్ పాలినామియల్ ఎట్ మోస్ట్ 3 జీరోస్. ఓకేనా? ఇన్ లీనియర్ పాలినామియల్ వాట్ ఈస్ ద గ్రాఫ్? స్ట్రైట్ లైన్. In quadratic polynomial, what is the graph? Parabolas, upward or downwards. Let us see the examples. Exercise. Before exercise, we will see the examples. First example, see the textbook only. See in our textbooks. Look at the graph in the figures given below. Each is in the graph of y is equal to p of x, where p of x is a polynomial. In which of the graphs find the number of zeros of p of x in the given range of x. ఓకేనా? అంటే ఒక గ్రాఫ్ని చూసి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక గ్రాఫ్ని చూసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్స్ యాక్సిస్ని ఎనీ టైమ్స్ టచ్ అయితే అన్ని జీరోస్ అని దాని మీనింగ్. ద ఫస్ట్ గ్రాఫ్. మీకు ఆన్సర్స్ కూడా అక్కడ కింద ఇచ్చాడండి సొల్యూషన్స్ అని, అది కూడా చూసుకోండి మీకు డౌట్ ఉంటే. ఫస్ట్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని ఎనీ టైమ్స్ టచ్ అవుతుందండి ఆ లైన్? 1 టైం. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 1. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ సైడ్ ఒక సైడ్, పాజిటివ్ సైడ్, సో 2 టైమ్స్ టచ్ అవుతుంది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 2. ద థర్డ్ వన్, 1, 2, 3 టైమ్స్ టచ్ అవుతుందండి. థర్డ్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ 3 టైమ్స్ టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 3. నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అవుతుందండి? సో 1 టైం. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. ఫిఫ్త్ గ్రాఫ్. ఇన్ ఫిఫ్త్ గ్రాఫ్ the parabola is touching only 1 time with x axis. So the number of zeros is 1. The sixth one. In that graph, the x axis touching the graph is 1, 2, 3, 4 times touch అవుతుందండి. ఓకేనా? సో the number of zeros is 4. Understood? నెంబర్ ఆఫ్ జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, బై సీయింగ్ ద గ్రాఫ్ we can say number of zeros. They are touching the x axis. See the example 2. స్క్రీన్లో చూడండి.
see on my screen, find number of zeros of the given polynomial, find the values కనుక్కోమంటాడు, నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, p of x is equal to 2x plus 1. 2x plus 1 is the లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ వస్తాయండి, 1 0. నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. లెట్ us see the process. సో p of x is equal to 2x plus 1. సో p of x is equal to 0 కదా, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కంపల్సరీ p of x అనేది మనం ఏం తీసుకోవాలంటే 0. సి p of x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ది గివెన్ ద వాల్యూ. సో 2x plus 1 is equal to 0. నెక్స్ట్ I am find outing the x value. So 2x is equal to -1. So x is equal to -1/2. So that is the value. అంటే ఆ p of x is equal to 2x plus 1 అని ఫస్ట్ లైన్ ఉంది కదండి, ఫస్ట్ లైన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో మీరు x ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ p of x అనేది 0 అయిపోతుంది. అది దాని మీనింగ్. ఓకేనా. సో -1/2 ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్ ఆఫ్ p of x. అక్కడ p of x అయినా రాయొచ్చు, లేదా 2x plus 1 అయినా రాయొచ్చు, ఇంకో విధంగా రాయొచ్చండి. -1 ఈజ్ ద గివెన్ పాలినామియల్ ఆఫ్ p of x. p of x అయినా రాయొచ్చు, లేదా 2x plus 1, ఎనీ వన్, ఏదో ఒకటి. సో ఇన్ లీనియర్ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0, మీకు ఆల్రెడీ తెలుసు. లెట్ us see the second one. q of y is equal to y square minus 1. So q of y is equal to, I am taking 0. In q of y I am substituting the equation, that is y square minus 1 is equal to 0. So y square is equal to 1. By going to RHS it will become positive. So root square is there. By going to square RHS it will become root. So y is equal to root 1. సో రూట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుందండి. ఓకేనా, రూట్. సో రూట్ 1 మీన్స్ it will become 1 only. root 0 anna root 1 anna gara it will, root 0 is 0, root 1 is 1. So plus or minus 1 is there. So y is equal to plus 1 and minus 1. So 2 roots, we got only 2 roots because this is the quadratic equation. See here, variable ki question lo variable y అనే వేరియబుల్ కి పవర్ ఎంత ఉందండి, 2. సో ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయండి, ఎట్ మోస్ట్ 2. సో 1, 1. సో 1, -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p of x అనైనా రాసిన నో ప్రాబ్లం, లేదా y square minus 1 రాసిన నో ప్రాబ్లం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 zeros. నెక్స్ట్ 2 zeros అయినా ఉండొచ్చు, 1 0 అయినా ఉండొచ్చు. ఓకేనా, లైక్ దట్. 0 అయినా ఉండొచ్చు, నో 0 అయినా ఉండొచ్చు. సీ ద థర్డ్ ఎగ్జాంపుల్. r of z ఈక్వల్ టు z^3. సో ఐఎమ్ టేకింగ్ r of z ఈజ్ ఈక్వల్ టు 0. సో r of z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. z^3 ఈజ్ ఈక్వల్ టు 0. సో z ఈజ్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 0. క్యూబ్త్ రూట్ ఆఫ్ 0 ఏమవుతుందండి, 0 ఓన్లీ. సో z is equal to 0. So 0 is the given polynomial అని రాయండి, 0 of the polynomial అని రాయొచ్చు, of the p of x అని రాయొచ్చు, లేదా z^3, ఏదైనా కరెక్టే. సో క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ 3 zeros. ఓకేనా, అంటే 3 వాల్యూస్ వస్తాయని దాని మీనింగ్. ఇక్కడ క్వాడ్రాటిక్ అయితే 2 వాల్యూస్, అక్కడ 2 వాల్యూస్ వచ్చేసాయి కదా మనకి, 1, -1. ఓకేనా, లీనియర్ పాలినామియల్లో హౌ మెనీ జీరోస్, 1 0, అంటే ఒక ఆన్సర్ వస్తుంది దాని మీనింగ్, అంతే. 3 zeros అంటే 3 ఆన్సర్స్. 1 ఆన్సర్ అయినా రావచ్చు, 2 ఆన్సర్స్ అయినా రావచ్చు, 3 ఆన్సర్స్ అయినా, ఎట్ మోస్ట్ 3 అని. క్వాడ్రాటిక్లో అయితే కన్నా 1 or 2, like that. See the next one. See the exercise. Examples are completed. See the exercise 3.2. First question. See in our టెక్స్ట్ బుక్స్, అది మీరు అక్కడే చేసేచ్చండి, లేదంటే క్లాస్ వర్క్లో అయినా రాయండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్ ఇన్ క్లాస్ వర్క్ మీన్స్ రైట్ డౌన్. ఆ గ్రాఫ్స్ అయితే నో నీడ్, ఓకే, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సి ద ఎక్సర్సైజ్ 3.2. ద గ్రాఫ్ ఆఫ్ y is equal to p of x
are given in the following figures, given in the figures below. For some examples p of x, in each case find the number of zeros of p of x. See the first question, there is the number of zeros, x axis touch అవుతుందా అండి? No. So there is the number of zeros is no అని రాయాలండి. ఓకేనా, లేదంటే నో జీరోస్ అని రాసిన నో కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ గ్రాఫ్కి ఓన్లీ అట్ వన్ టైం టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. థర్డ్ గ్రాఫ్ కండి 1 2 3. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3. ఫోర్త్ వన్కి 2 టైమ్స్ టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2. ఫిఫ్త్ వన్కి 1 2 3 4. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4. ఫిఫ్త్ వన్కి, ఫిఫ్త్ గ్రాఫ్కి 1 2 3 టైమ్స్ టచ్ అవుతుంది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అవుతాయితే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అని, వైల్ వీఆర్ సీయింగ్ ఇన్ ద గ్రాఫ్. ఓకేనా, ఫస్ట్ వన్కి నో జీరో బికాస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్నే టచ్ కాలేదండి అది. సీ ద సెకండ్ రోమన్, find the zeros of the given polynomial. You want to find out the zeros. P of x is equal to 3x. See the screen, see on the screen మీద చూడండి. P of x is equal to 3x. ఓకేనా, నెంబర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కదా మీరు కనుక్కోవాల్సింది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే మీకు తెలుసు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో p of x is equal to 0. p of x ప్లస్లో 3x is equal to 0. x is equal to ఏమవుతుందండి 0/3. ఇట్ విల్ బికమ్ ఆల్సో 0 ఓన్లీ. సో x is equal to 0. x వాల్యూ ఏమొచ్చింది 0. సో 0 is the given polynomial of p of x. లేకుంటే 0 is the జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p of x. ఏది రాసినా కరెక్టే. గివెన్ పాలినామియల్ రాసినా ఒకటే, జీరో ఆఫ్ ద పాలినామియల్ రాసినా ఒకటే. జీరో పాలినామియల్ అని రాయకూడదండి, జీరో ఆఫ్ ద అని రాయాలి. ఆఫ్ అనేది ఉండాలి కంపల్సరీ. జీరో ఆఫ్ ద అని రాయాలి. ఓకేనా, జీరో ఆఫ్ అని రాయొచ్చు, జీరో పాలినామియల్ రాయొద్దు. జీరో పాలినామియల్ అయినా కాన్స్టెంట్ పాలినామియల్ అయినా సేమ్, అది డిఫరెంట్. ఇక్కడ మనం చెప్పేది జీరో ఆఫ్ ద పాలినామియల్. See the second one, p of x is equal to x square plus 5x plus 6 is there. Okay na? So p of x is equal to 0. Next, x square plus 5x plus 6 is equal to 0. Okay na? X square plus 5x plus 6 is equal to 0. This is the quadratic కదా. ఇది quadratic అన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరేషన్ చేస్తేనే మనము రూట్స్ కనుక్కోగలం. ఓకేనా, ఆ వచ్చే ఆన్సర్స్ని మనకు వస్తాయి కదా 1, 2, 3, ఆ వచ్చే ఆన్సర్స్నే మనం రూట్స్ అని కూడా పిలిచవచ్చు. ఓకేనా, జీరోస్ అయినా పిలిచవచ్చు, జీరో ఆఫ్ ద పాలినామియల్ అయినా పిలిచవచ్చు, దానిలో రూట్స్ అయినా పిలిచవచ్చు. లెట్ us see. సో ఫ్యాక్టరేషన్ చేయాలి x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6కి. సో వాట్ ద రూట్స్ 3, 2, 3x 2x. సో మిడిల్ 5x బదులు ఆ వాల్యూ రాయాలి. సో x స్క్వేర్ ప్లస్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. In the first two terms I am taking common as x, so x into x plus 3. In next last two terms I am taking common as 2 plus 2, so it will become x plus 3 is equal to 0. See, 2 కామన్ గా సేమ్ ఉంటాయి కదా, x plus 3 1 తీసుకోండి. సో x plus 3 అవుట్ సైడ్ ఏముందండి x plus 2. సో x plus 3 into x plus 2 ఈక్వల్ టు 0. ఓకేనా, ఆ 0 అనేది x plus 3 దగ్గరికి వెళ్తుంది, x plus 2 దగ్గరికి కూడా వెళ్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -3 -2. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు -3 -2. అవేనండి రూట్స్ అనేవి పిలిచవచ్చు దాంట్లో. ఓకేనా, 2 రూట్స్ వచ్చేసినాయి, 2 రూట్స్ డిఫరెంట్గా వచ్చినాయి ఇక్కడ, -3, -2. ఒకవేళ సేమ్ అయినా రావచ్చు, 2 3, 3 -3, -3 సేమ్ అయినా రావచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో therefore -3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఆఫ్ p of x. లేదంటే కనుక -3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p of x. ఏది రాసినా కరెక్టే, ఎలా రాసినా కరెక్టేనండి. Let us see the third one. p of x is equal to x plus 2 into x plus 3. Okay na. Next, p of x is equal to 0.
p of x is equal to 0. సో x plus 2 into x plus 3 is equal to 0. సో x plus 2 దగ్గరికి 0 వెళ్తుంది, x plus 3 దగ్గరికి 0 వెళ్తుంది. సో x is equal to -2, -3. సో therefore -2, -3 are the zeros of the given polynomial of p of x. Let us see the fourth one. p of x is equal to x power 4 minus 16. ఓకేనా, బై క్వాడ్రాటిక్ కదా ఇది. x power 4 ఉందంటే ఏమన్నా క్వాడ్రాటిక్ కాదు, క్యూబిక్ కాదు, ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో p of x is equal to 0. p of x ప్లేస్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది x power 4 minus 1 minus 16 is equal to 0. సో -16 in LHS. By going to RHS it will become positive. So x power 4 is equal to 16. ఓకేనా, నెక్స్ట్ x power 4 is equal to 16. I want only x value. Power 4 is there. By going to RHS it will become 4th root. So x is equal to 4th root of 16. So 16 ఎలా రాయొచ్చండి, 2 power 4. So 4th root of 2 power 4 will be the cancel. సో x is equal to రూట్ కాబట్టి కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్ రావాలి. ఓకేనా, రూట్ ఉంటే కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్. సో రూట్ x is equal to ప్లస్ ఆర్ మైనస్ 2. సో x is equal to 2, -2. సో దట్ ఈస్ ద 2 రూట్స్. మామూలుగా ఎన్ని రూట్స్ రావాలండి అక్కడ, 4 రూట్స్ రావాలి అంతే కదా. x power 4 అంటే ఏమని 4 రూట్స్ రావాలి. x power 3 అంటే 3 రూట్స్ రావాలి, అంటే 3 ఆన్సర్స్ రావాలి. అంటే అట్మోస్ట్ ఈ క్వశ్చన్కి x power 4 కదా, బై క్వాడ్రాటిక్ కదా, అంటే 4 అట్మోస్ట్ 4 జీరోస్ రావాలి. అంటే అప్పుడు 1 0 అయినా ఉండొచ్చు, 2 zeros అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయండి, 2 వచ్చాయి అలా. ఓకే, కంపల్సరీ 4 అనే కావచ్చు, దాని మినిమం అయిన రావచ్చు, కానీ మ్యాక్సిమం 4 రూట్స్ ఆర్ 4 zeros అని. x power 4 అని వస్తే క్వశ్చన్లో, x power 3 అని వస్తే క్వశ్చన్లో 3 రూట్స్ అంటే 3 zeros, అంటే 2 zeros అయినా రావచ్చు, 1 0 మినిమం అయినా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం అదే ఉండాలి. దానికన్నా తక్కువైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు వచ్చింది 2నే. సో +2 -2. సో 2, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఆఫ్ p of x. అక్కడ స్పేస్ లేదండి, నేను పట్టలేదు. దట్ ఈస్, సో 2, -2 ఆర్ ద zeros of the given polynomial of p of x. Like that you want to do. See the next one, fourth one. p of x is equal to 4x square plus 3x minus 1 is there. So it is in the, ఎలా ఉందండి అది or not. See the third Roman, not fourth. Second Roman completed. Second Roman was completed. See the third Roman. Third Roman is graph అండి. Third Roman was graph. See in your textbooks, draw the graphs of the given polynomial and find the zeros. ఓకేనా, గ్రాఫ్ కనుక్కోవాలి అండ్ ఆల్సో ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఈస్ ద గ్రాఫ్. అంటే కంపల్సరీ గ్రాఫ్ పేపర్ తీసుకొని గ్రాఫ్ ద్వారా మనము చూపించాలండి దాన్ని. ఓకేనా, అది మనం ఇక్కడ విజువలైజేషన్లో కష్టం చూపించాలంటే మీకు నెక్స్ట్ మంత్ క్లాస్లో అయినా చెప్తాను, లేదంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి నెక్స్ట్ క్లాస్లో అయినా మీకు అది చెప్తానండి. థర్డ్ రోమన్. ఓకేనా, ఇది క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గ్రాఫ్ కావాలి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. లేదు సార్ నెక్స్ట్ కంటిన్యూ అయిపోదాం మళ్ళీ చూద్దాంలే గ్రాఫ్ అంటే కన్నా మళ్ళీ నేను చెప్తాను. మీరు ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ అయినా చేయండి, అప్పుడు హోంవర్క్స్ పెడతారు కదా, హోంవర్క్స్ పెట్టినప్పుడు చెప్పండి గ్రాఫ్ అనేది మీకు ఇప్పుడే కావాలో నెక్స్ట్ స్కూల్ తెచ్చినాక కావాలో. ఇప్పుడే చెప్పమంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తానండి. ఓకేనా, థర్డ్ రోమన్ అనేది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ అయినా చెప్తాను, లేదంటే నెక్స్ట్ మంత్ అయినా చెప్తాను. యాజ్ యూజువల్ మీరు ఎలా చెప్పమంటే అలా అండి. సీ ద ఫోర్త్ వన్. yr 1/4 and -1 0 of the polynomial p of x is equal to 4x square plus 3x minus 1. ఓకేనా, ది గివెన్ ద పాలినామియల్ p of x is equal to 4x square plus 3x minus 1. ఓకేనా, అక్కడ 2 రూట్స్ ఇచ్చాడండి, 2 zeros అన్న, ఓకేనా 2 రూట్స్ అన్న సేమ్. ఏమి ఇచ్చాడండి, 1/4 అండ్ -1. ఆ వాల్యూస్ అనేటి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కన్నా ఆ వాల్యూ అనేది 0 రావాలి. p
పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి, అప్పుడు మాత్రమే అది జీరోస్ అవుతాయి. ఓకేనా. లెట్ us see. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే ఎక్స్ అనేది ఏ వాల్యూ తీసుకోవాలో 1/4, ఒకసారి 1/4 అనదర్ టైం -1. సో లెట్ us టేక్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఈక్వేషన్. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x² + 3x - 1 కదా, అదే మన దగ్గర ఉన్న ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో అంతా మనం 1/4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో పీ ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 హోల్ పవర్ 4 × 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 1/4 - 1. సో 4 ఇంటూ ఆ పవర్ 2 అనేది డివిజన్లోకి ఇన్సైడ్ వచ్చేసింది కదండి, డివిజన్లో మల్టిప్లికేషన్లో వస్తుందని మీకు ఆల్రెడీ 9th క్లాస్లో అని చెప్పాను. సో 1 స్క్వేర్ 4 స్క్వేర్ ఇట్ విల్ బికమ్ 4 × 1/16. సో 4 1s are 4 4s are. సో నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేశానండి, అక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దండి. సో 1/4 ఫస్ట్ టర్మ్లో ఏమొస్తుంది, రిమైనింగ్ 1/4. సో సెకండ్ టర్మ్ అక్కడ దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్. సో 3 1s are 3/4. సో 3/4 -1 యాజ్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద సెకండ్ లైన్. సీ ద థర్డ్ లైన్. థర్డ్ లైన్ చూడండి. ఇప్పుడు సెకండ్ లైన్ చూడండి. టేక్ ద LCM. సో 1 + 3 - 4. సో 1 + 3 means 4. 4 - 4 0. సో 0/4. 0 by anything is 0 only. So 0/4 means 0 only. సో P of 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 0. P of 1/4 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కదా. సో ఇట్ ఈస్ కరెక్ట్గా వచ్చింది మనకు. రాకపోతే కన్నా మనం అక్కడ రాయాలండి డినామినేటర్. మళ్ళీ చూద్దాం అది. నెక్స్ట్ మళ్ళీ అదే క్వశ్చన్కి మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని సబ్స్టిట్యూట్ చేయాలి. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x² + 3x - 1. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో పీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 4 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1 - 1. సో దట్ ఈక్వల్ టు 4 in the power. Even power is this, even power is there. So it will become positive. So 4 - 3 - 1. So it will become 4 - 4. It is also 0. So P of -1 కూడా 0 అని వచ్చింది. సో 2 వాల్యూస్ ఏమొచ్చాయండి మనకి, జీరోసే వచ్చాయి. సో ఇట్ ఈజ్ ఇన్ ద, అవి రూట్స్ అవుతాయి, దానికి రూట్స్ అని చెప్పచ్చు లేదా జీరోస్ అని కూడా చెప్పచ్చు. సో దేర్ ఫోర్ 1/4, -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఆఫ్ P of x. ఒకవేళ ఇక్కడ మీకు ఫస్ట్ ఆన్సర్లో P of 1/4 ఈజ్ ఈక్వల్ టు 0 రాకుండా 3 4 ఏదో ఒక వాల్యూ వచ్చిందనుకో, అప్పుడు ఏమని రాయాలంటే అక్కడ P of -1 లేదంటే కన్నా డైరెక్ట్గా 1/4 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని, ఈజ్ నాట్. ఓకేనా, అంటే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అది వాల్యూ 0 రావట్లేదు అని దాని మీనింగ్. అంటే అది రూట్ కాదని, దానికి 0 వస్తే రూట్స్ అని దానికి. ఓకేనా, మీకు ఇంకా రూట్స్ అన్నా ఆ జీరోస్ అన్నా కన్ఫ్యూజ్ ఉంటే కంపల్సరీ నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. ఫోన్ చేసి అడగండి, మీ ఫ్రెండ్స్ని మాత్రం అడగద్దండి డౌట్ ఉందని. కాల్ ఫర్ మీ. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కాల్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. See, before going to exercise, we will see some formulas and examples. Okay na? If alpha and beta are zeros of the quadratic polynomial ax² + bx + c, here a not equal to 0, then alpha plus beta అనేది అది వదిలేయండి. then sum of the zeros alpha plus beta is equal to -b/a. Product of the zeros alpha beta is equal to c/a. ఇక్కడ ఆల్ఫా బీటా అనేది ఏంటండి, రూట్స్. ఓకేనా, రూట్స్ అనైనా అనొచ్చు, దాంట్లోనూ జీరోస్ అయినా అనొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఫార్ములా అదేంటండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర, ఎక్స్ప్రెషన్ ax² + bx + c. మనకు రూట్స్ కూడా ఇచ్చేసాడు. ఏంటి, ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏమవుతుందంటే -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a. దట్ ఈస్ ద ఫార్ములాస్. ఓకేనా. నెక్స్ట్ సి.
Next, see the cubic. If alpha, beta, gamma are the zeros of the cubic polynomial ax power 3 plus bx square plus cx plus d, where a not equal to 0, then sum of the zeros alpha plus beta plus gamma is equal to minus b by a. Next formula. Sum of the zeros taken 2 at a time. Okay na? Alpha beta plus beta gamma plus gamma alpha, that is equal to c by a. Next, product of the zeros alpha beta gamma, that is equal to minus d by a. So that is the formulas. That 3 formulas. Okay na? అంటే ఒక క్యూబిక్ పాలినామియల్లో క్యూబిక్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా, ఏఎక్స్ పవర్ 3 ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా? ఈ స్టాండర్డ్ ఫార్ములా క్యూబిక్ పాలినామియల్లో రూట్స్ ఎన్ని రూట్స్ వస్తాయండి? 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ బి బై ఏ, సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time అన్నప్పుడు సి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ మైనస్ డి బై ఏ. దట్ ఈస్ ద ఫార్ములాస్. ఓకేనా? 3 క్యూబిక్ కాబట్టి 3 ఉంటాయి, క్వాడ్రాటిక్ కాబట్టి 2 ఉంటాయి, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ క్యూబిక్ కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 3 ఉంటాయి. అంటే అక్కడ మైనస్ బి, మైనస్ చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని చెప్పిన. అంటే మైనస్ బి అంటే ఏమని అక్కడ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా ఉందా, బి అంటే ఏమని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ అంటే ఏమని అంటే అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 అని దాని మీనింగ్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time అనేప్పుడు సి బై ఏ అని చెప్పాను కదా. సి అంటే ఏంది అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఏ అంటే ఏమని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 అని దాని మీనింగ్. ఓకేనా? ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ లైక్ దట్ దే గివెన్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా దట్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. డి అనేది ఎక్కడ ఉందండి? లాస్ట్ టర్మ్లో ఉంది స్టాండర్డ్ ఫార్ములా. సో కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్ కదా, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 అని అలా అయినా చెప్పచ్చు. సీ ద లాస్ట్ ఫార్ములా. ఇఫ్ జీరోస్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, ఓన్లీ జీరోస్ ఇచ్చేసి ఉంటాడు, ఓన్లీ ఒక 2 రూట్స్ ఇచ్చింటాడు. అంటే 1,2నో 7,10నో ఏదో ఒక 2 వాల్యూస్ ఇచ్చింటాడు. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ చూపించమని చెప్తాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే కే ఇన్ ద బ్రాకెట్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ కే అనేది ఏంటంటే కాన్స్టెంట్. ఓకేనా? కాన్స్టెంట్ నెంబర్ అంటే 2నో 3నో 5 100 ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్స్ ఉండొచ్చు అని ఆ కే అనే వాల్యూ. సో దట్ ఈస్ ద 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ మీదే మనకి థర్డ్ ఎక్సర్సైజ్ ఓకేనా విల్ బీ ద డిపెండ్. ఈ 3 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు యూజ్ అవుతాయి థర్డ్ ఎక్సర్సైజ్కి. లెట్ us see the example. Let us see the examples 3. Okay, already first example, second example చూసామండి. See the third example. See in your text books question text book లో చూసుకోండి. Find the zeros of the క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆల్ఫా బీటా అనేది గ్రీక్ లెటర్స్ అండి. ఓకేనా? ఆల్ఫా బీటా అనేది గ్రీక్ లెటర్స్ అక్కడ ఇచ్చారు, చూసుకోండి కావాలంటే. ఎగ్జాంపుల్ 3 బిఫోర్ నోట్ అని ఆల్ఫా బీటా అనేది గ్రీక్ లెటర్స్. అదేనండి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నేను. సీ ద ఎగ్జాంపుల్ 3. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఏం కనుక్కోవాలంటే అక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు, దానికి రూట్స్ కనుక్కోవాలి, అదే జీరోస్ కనుక్కోవాలి, లేదా రూట్స్ అన్న ఒకటే, జీరోస్ కనుక్కొని అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్.
ఓకేనా, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా కనుక్కోమని. లెట్ us see, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ 2 మార్క్స్కైనా అడగచ్చండి, 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్కి. క్యూబిక్ అయితే కంపల్సరీ లాంగ్ ఆన్సర్స్కి అడుగుతాడు. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే కంపల్సరీ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్కి ఇది ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్కి అయితే కనుక క్యూబిక్. లెట్ us see. P of x is equal to x square plus 7x plus 10. We know zeros ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. P of x is equal to 0. సో P of x అంటే వాల్యూ తెలుసు. x square plus 7x plus 10 is equal to 0. సో ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై 10x square. సో ఇట్ విల్ 5 2s. సో x square plus 5x plus 2x plus 10 is equal to 0. ఆల్రెడీ 9th క్లాస్లో ఫ్యాక్టరేషన్ నేర్పించానండి. ఇంకా రాకపోతే మనం ఏం చేయలేం. ఈ చాప్టర్ అనేది వదిలేసుకోండి ఫ్యాక్టరేషన్ రాకపోతే. నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీచ్చు. సో x ఇంటూ x ప్లస్ 5. లాస్ట్ 2 టర్మ్స్లోంచి 2 కామన్ తీయండి +2. సో ఇట్ విల్ బికమ్ +2 ఇంటూ x ప్లస్ 5 దట్ ఈక్వల్ టు 0. 2 కామన్ వాల్యూస్ x ప్లస్ 5 కదా. సో x ప్లస్ 5. ఇంకా రిమైనింగ్ అవుట్ సైడ్ ఏముందండి x ప్లస్ 2. సో x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అనేది 2 టర్మ్స్ దగ్గరకు పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -5, -2. చెప్పాను కదండి, ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి, లేదంటే కన్నా రూట్స్ కూడా అవుతాయి. రూట్స్ అని కూడా పిలిచచ్చు. ఈ వచ్చిన ఆన్సర్స్నే నేను ఆల్ఫా బీటా అనుకుంటున్నా. అండర్స్టూడ్? ఈ వచ్చిన ఆన్సర్స్నే x ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమొచ్చిందంటే -5, -2. ఈ వచ్చిన ఆన్సర్స్నే నేను ఒకదాన్ని ఆల్ఫా ఇంకోదాన్ని బీటా, మీ ఇష్టం. ఫస్ట్ వన్ ఆల్ఫా కాదు, సెకండ్ వన్ అయినా ఆల్ఫా అనుకోండి, ఫస్ట్ వన్ని బీటా అనుకోండి, ఎలా తీసుకుని నో ప్రాబ్లం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. ఐఎమ్ టేకింగ్ కంప్లీటెడ్. అంటే ఫైండ్ ద జీరోస్ అని ఇచ్చాడు కదా ఫస్ట్లో క్వశ్చన్లో, ఫైండ్ ద జీరోస్ కనుక్కున్నా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇంకా వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్, అది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. లెట్ us see. కంపేరింగ్ మనకి ఏమి ఇచ్చాడండి పాలినామియల్, కంపేరింగ్ x² + 7x + 10. అంటే ఇది ఎలా ఉందండి, క్వాడ్రాటిక్ కదా అది. సో విత్ కంపేర్ x² + 7x + 10 విత్ ax² + bx + c. సో ఏ ప్లేస్లో ఏముందండి అక్కడ, ఏ ప్లేస్లో ఏం లేదు అంటే 1 ఉన్నట్టు, a = 1, కామా. బి ప్లేస్లో ఏముందండి ఇక్కడ, వాట్ ఈస్ ద బి ప్లేస్ హ్యావింగ్ అంటే b, x యొక్క కోఎఫిషియంట్ ఏముందండి ఇక్కడ 7, ఇక్కడ కూడా b = ఏమవుతుంది 7. సో c అంటే ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్, c = 10. అంటే ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు, c వాల్యూ కూడా తెలుసు, అండ్ ఆల్సో ఆల్ఫా తెలుసు, బీటా కూడా తెలుసు. నెక్స్ట్ c. సో జీరోస్ కనుక్కున్నాం, ఇప్పుడు ఇది కనుక్కున్నాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్, అక్కడ కనపరాలేదండి, అండ్ ద కోఎఫిషియంట్స్ అండ్ దన్ మీనింగ్. సో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది క్వాడ్రాటికే కదా, క్వాడ్రాటిక్ అన్నప్పుడు 2నే వస్తాయి, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా. క్యూబిక్ అన్నప్పుడు 3 వస్తాయి, ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే మనకు వాల్యూ తెలుసు అండి, వాట్ ఇస్ ద ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా అంటే ఎంత వచ్చిందండి -5, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, -5 ప్లస్ బీటా మీన్స్ -2. సో 2 సింబల్స్ ఉంటాయి కాబట్టి -5 ప్లస్ ఇంటూ మైనస్ -2. సో -5 -2, సో ఇట్ విల్ బికమ్ -7. ద వాల్యూ ఎంత వచ్చిందంటే -7. డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 తీసుకుంటాను. సో -7/1 రాసుకోవచ్చా, -7/1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్, అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, వాట్ ద ఫార్ములా -b/a కదా, అది అక్కడ రాశానండి. సో మైనస్ బి ప్లేస్లో ఏముందండి 7, అదే కదా మనకు వచ్చింది, ఇక్కడ ఉంది చూడండి, బి ప్లేస్లో 7 చూడు అదే వచ్చింది సేమ్. -b/a ప్లేస్లో ఏముందండి 1, అదే కదా మనకు వాల్యూస్ కూడా వచ్చింది సేమ్. అది చూసుకోవాలండి అక్కడ మీరు, అవే వచ్చాయా డిఫరెంట్గా వచ్చాయా. కంపేర్ x² + 7x + 10 విత్ ax² + bx + c, దాని కింద వచ్చాయి వాల్యూస్, ఏ వాల్యూస్ అక్కడ కూడా సేమ్గా వచ్చేలా చూసుకోవాలి. కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఫార్ములా ఈజ్ ఆల్ఫా బీటా. సో వాట్ ఇస్ ద ఆల్ఫా, -5 ఇంటూ బీటా మీన్స్ -2. సో ఆల్ఫా మీన్స్ -5 ఇంటూ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10. సో ద వాల్యూ ఈజ్ 10. డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 10/1 పెట్టుకోవచ్చు. సో 10/1. 10 అంటే ఏముందంటే అక్కడ ఆన్సర్ c/1 అంటే ఏముందంటే అక్కడ ఆన్సర్ a. సో c/a, అదే కదండి వాల్యూ కూడా. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనకు ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను, c/a వచ్చింది కదా. సో అలా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ని
సమ్ ఆఫ్ ద జీరోస్ని మనం చూపించాం. ఓకేనా, అక్కడ మీరు సమ్ ఆఫ్ ద రూట్స్ అనైనా రాయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనైనా రూట్స్ అయినా రాయండి, జీరోస్ అని రాయండి, నో ప్రాబ్లం. ఏది రాసినా నో ప్రాబ్లం. అదండి అంటే క్వశ్చన్ ఎలా ఉంది, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమన్నాడు అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఫస్ట్ జీరోస్ కనుక్కున్నాను అంటే రూట్స్ కనుక్కున్నాను, దాన్ని ఆల్ఫా బీటాతో కంపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చిన మన ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కొని సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్లో సబ్స్టిట్యూట్ చేశాను వాల్యూస్. దట్ ఈస్ ద ప్రాసెస్. సి ద నెక్స్ట్ వన్. ఇంకో ప్రాబ్లం చెప్తే మీకు అర్థమవుతుందండి. లెట్ us see the second one. ఫాస్ట్గా చూడండి. ఫోర్త్ వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సేమ్ క్వశ్చన్, కానీ అక్కడ పాలినామియల్స్ ఏం చేశాడు, x² - 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. సేమ్ క్వశ్చన్, పాలినామియల్ మార్చాడు. సి p of x is equal to x² - 3నే కదండి. సో p of x is equal to 0. సో p of x ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x² - 3 is equal to 0. -3 by going to RHS it will become positive. సో x² is equal to 3. సో x is equal to √3. రూట్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్. రూట్లోంచి 3 అవుట్ సైడ్ రాగలదా అండి? నో. సో ఇట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి అలాగే ఉంటుంది. సో x is equal to ఒకసారి పాజిటివ్ అనదర్ టైం నెగిటివ్. సో x is equal to √3, -√3. 2 వాల్యూస్ వచ్చేసాయి. సో దాన్ని ఏమనుకోవాలి, ఆల్ఫా అనుకోవాలి, దాన్ని బీటా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. నెక్స్ట్ కంపేర్ x² - 3 క్వశ్చన్ అండి విత్ ax² + bx + c. ఓకేనా, x² ఉంది, ఇక్కడ x² ఉంది. x² పక్కన ఏముందండి, ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది, అంటే a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ b, x అనే టర్మ్ అసలు x అనే టర్మే లేదు కదా, ఏం లేకపోతే ఏమున్నట్టండి, ఇంకా 0, అంటే b వాల్యూ ఏమైపోతే 0. x అనే టర్మే లేదండి అక్కడ. చూడండి, x² - 3 అంటే x² ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ లేదు, మళ్ళీ లాస్ట్ టర్మ్ కూడా ఉంది కాన్స్టెంట్. సెకండ్ టర్మ్ అనేది మిస్ అయిపోయింది అంటే b ఈక్వల్ టు 0 అనే దాని మీనింగ్. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏముందండి, -3 కంపేర్ చేసాం. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. ఆ కోఎఫిషియంట్ అనేది అక్కడ కనపరాడలేదండి, మీరు నీట్గా రాసుకుని క్లాస్ వర్క్. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. సో సమ్ ఆఫ్ ద జీరోస్, యు నో ద ఫార్ములా, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే ఏమొచ్చిందండి, √3 ప్లస్ బీటా మీన్స్ -√3. సో √3 ప్లస్ ఇంటూ మైనస్ -√3. సో √3 -√3 రెండు క్యాన్సిల్ అయిపోయి 0. డినామినేటర్లో ఏమైపోతే 1. సో 0/1 వచ్చింది. ఓకేనా, 0 అంటే మనకు వాల్యూ ఏమొచ్చిందండి, 0 అంటే b కదా, సో b రాసేసాను, డివైడెడ్ బై నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, a. సో అదే కదండి, ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏముందండి, b/a అని రాయకూడదండి, -b/a అని రాయాలి. ఓకేనా, బికాస్ ఆఫ్ అక్కడ నేను చిన్న స్మాల్ మిస్టేక్ చేశాను, అంటే 0 వచ్చింది కదా నీకు ఆన్సర్, ఆ 0ని మైనస్ బ్రాకెట్ ఓపెన్ -0 అని రాసుకోవచ్చు కదా. సో మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అయిపోతుంది. సో లైక్ దట్ యూ కెన్ రైట్. నేను 0 కాబట్టి మైనస్ పెట్టినా నో పెట్టకపోయినా నో ప్రాబ్లం, అలా రాసినా నో ప్రాబ్లం. సీదా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఆల్ఫా మీన్స్ √3 ఇంటూ -√3 ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 3 విల్ బికమ్ 3 అయిపోతుందండి. సో -3 డినామినేటర్లో ఏం లేదు కాబట్టి డినామినేటర్లో 1. సో -3/1. ఇక్కడ -3 అంటే ఏముందండి వాల్యూ నీకు తెలిసి ఇంకా ఆల్రెడీ. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a, అది రాసాలి డైరెక్ట్, దట్ ఈక్వల్ టు c/a. c అనే వాల్యూ కరెక్ట్గా వచ్చిందో లేదు చూసుకోవాలి. c అంటే ప్రీవియస్గా చూసుకోండి, -3 వచ్చేసింది. a అంటే 1 ప్రీవియస్గా చూసుకోండి కంపేర్ దగ్గర, ఓకే కరెక్ట్గానే వచ్చింది. రాంగ్ వస్తే మీరు ఎక్కడో తప్పు చేసినారని దాని మీనింగ్. ఓకేనా, లైక్ దట్ యూ వాంట్ టు డూ. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ద టైం డూ ద 5th one. అర్థం కాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. సి మీకు ఏమైనా 3.2 ఎక్సర్సైజ్లో ఇప్పుడే చెప్పండి సార్ మాకు గ్రాఫ్స్ కూడా అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తానండి. ఓకేనా, ఫోన్ అయినా చేయండి, నాకు మెసేజ్ అయినా చేయండి, మీరు కంపల్సరీ నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. లేదు సార్ క్లాస్లోనే నెక్స్ట్ మంత్ క్లాస్లో చెప్పండి అంటే అప్పుడైనా చెప్తాను. ఓకేనా.